హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ ఫ్యాషన్స్ అండి. ఈరోజు ఈ వీడియోలో మన హెల్త్ రిలేటెడ్‌గా ఒక మంచి ఫ్రూట్ గురించి అయితే చాలా మంచి విషయాలు మీకు చెప్తానండి. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఒక చిన్న స్టోరీ కూడా ఈ ఫ్రూట్ బేస్ చేసుకొని ఉంది. అదేంటి అనేది కూడా మీకు ఎండింగ్‌లో చెప్తాను. సో, ఆ ఫ్రూట్ ఏంటో తెలుసా? ఆమ్లా, ఉసిరికాయ అండి. ఇంకా ఎవరికైనా ఈ ఉసిరికాయ యొక్క మ్యాజిక్ తెలియకపోతే మాత్రం మంచి ఫ్రూట్‌ని నిజంగా హెల్త్ పరంగా మిస్ అవుతున్నారనే చెప్తానండి. విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది ఉసిరికాయే. అండ్ అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇంకో విషయం ఏంటంటే ఏ ఫ్రూట్ అయినా ఈ సీజన్‌లో తీసుకోవాలి, ఈ సీజన్‌లో తీసుకోవాలి అని అంటూ ఉంటారు కదా! కానీ ఉసిరికాయ మాత్రం మీరు ఫుల్ హోల్ ఇయర్ అయినా ఏ సీజన్‌లో అయినా తీసుకునే ఒకే ఒక ఫ్రూట్ అనమాట. అండ్ అసలు ఈ ఉసిరికాయ ఇంకా చెప్పాలి అంటే ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అండ్ వీటన్నిటి నుంచి రిలీఫ్ కావాలి అనుకుంటే మీరు డైలీ డైట్‌లో ఈ ఉసిరికాయని కనుక ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే చాలా చేంజెస్ చూస్తారనమాట. సో, మెటబాలిజం తక్కువగా ఉంది, ఎవరికైతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇంకా తెలియకపోతే మాత్రం ఈ ఉసిరికాయని మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. చెప్పాలంటే ఒక అమృతం లాంటి ఫ్రూట్ అండి ఉసిరికాయని. దీని బెనిఫిట్స్ మిస్ అయిపోతారు మీరు కనుక డైలీ ఇది యూజ్ చేయకపోతే. అండ్ అసలు మెయిన్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం 100% మీరు ఇంక్లూడ్ చేసుకొని చూడండి. మంచి రిజల్ట్స్ చూస్తారు. ఈ ఆమ్లాని మీరు ఒక జ్యూస్ లాగా తీసుకోవచ్చండి. లేదు అంటే పౌడర్ లాగా హాట్ వాటర్‌లో మిక్స్ చేసుకొనైనా తీసుకోవచ్చు. లేదంటే ఏబీసీ జ్యూస్ అంటారు కదా! సో, దానిలో కూడా ఈ ఆమ్లాని యూజ్ చేసుకొని డైలీ మార్నింగ్ తాగితే మాత్రం బెనిఫిట్స్ 100% ఉంటాయండి. సో, మీరు కంపేర్ టు ఈవినింగ్ కన్నా కూడా మార్నింగ్ తాగడానికి ట్రై చేయండి. అది మీరు ఏ ఫామ్‌లో అయినా తీసుకోండి. ఆమ్లా అనేది మాత్రం మీరు డైలీ డైట్‌లో ఉండేలా చూసుకోండి. నిజంగా మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గిపోతాయండి. ఈ ఆమ్లా గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తానన్నాను కదా! సో, పూర్వం మనకి తెలుసు కదా! దేవుళ్ళకి, రాక్షసులకి మధ్య అమృతం కోసం ఫైట్ జరిగింది అని. సో, ఆ అమృతం కోసం ఫైట్ జరిగే టైంలో అమృతం అంటే ఏంటి? అది తాగిన వాళ్ళకి చావనేది ఉండదని. సో, ఆ ఫైట్ జరిగే టైంలో ఒక డ్రాప్ ఆఫ్ అమృతం భూమి మీద పడితే అదే ఉసిరికాయ కింద ఉసిరి చెట్టు కింద మారింది అని అంటారనమాట. సో, ఇది కంప్లీట్‌గా మన నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇక్కడ మోరల్ ఏంటి అంటే ఉసిరికాయ అనేది ఒక అమృతం లాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది మనం తీసుకోవాల్సిన పాయింట్ అనమాట. సో, ఇంకా ఎవరైనా మీ డైట్‌లో మాత్రం ఈ మంచి ఫ్రూట్‌ని మిస్ అవుతుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. నిజంగా ఒక్కసారి ఇంక్లూడ్ చేసుకొని కంటిన్యూగా ఒక 3 మంత్స్ తర్వాత మీరు రిజల్ట్స్ చూడండి. అమేజింగ్‌గా ఉంటాయి. హెల్త్ చాలా వరకు సెట్ అవుతుంది. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాననుకుంటున్నాను. సో, ఇలాంటి మంచి విషయాల కోసం హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ కోసం, ఆన్‌లైన్ షాపింగ్ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేష్ఠ ఫ్యాషన్స్ @ కనెక్ట్స్ టు యువర్ హార్ట్. థ్యాంక్ యూ అండి.